తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. వీరు అంటే ఎవరండి? మనమా? మనమున్నామా? అప్పుడు మనమున్నామా? ఉన్నామా? ఉన్నాం మనం. ఓకే, వీరు అంటే ఫస్ట్ యేసుక్రీస్తును అప్పగించినటువంటి ఇస్కరియోతు యూదా, మళ్ళీ యేసును శిక్షకు అప్పగించినటువంటి పిలాతు, పరిసయ్యులు, సుంకరులు, ప్రధాన యాజకులు, ప్రజలు, వీళ్ళందరే కదా యేసుక్రీస్తుని సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలేసింది. వాళ్ళే కదా. వాళ్ళందరికీ తెలిసే వేస్తున్నారా, తెలియక వేస్తున్నారా? తెలిసే వేస్తుండ్రు. మరి యేసుక్రీస్తు ఏంటి సిలువ మీద? తండ్రి వీరందరూ ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కనుక వీళ్ళకి క్షమించు అన్నారు. తెలిసేసారా, తెలియకేసారా? తెలిసేసారా? యేసుక్రీస్తు ఏది చెప్తే అది నిజం, తెలియకనే వేశారు. ఆ విషయాన్ని మనం బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే ఈ లోక అధికారులందరికీ బైబిల్ మర్మమై ఉన్నదట. మర్మమై ఉన్నది అని అంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళు ప్రతి విశ్రాంతి దినంన గుడికి వెళ్తుండ్రు, ప్రేయర్ చేస్తుండ్రు. కానీ ఇప్పుడు చాలా మంది చేతిలో ఈ బైబిల్ ఉంటుంది కదా. ఈ బైబిల్ను గ్రహిస్తారా వాళ్ళు? ఈ బైబిల్లో ఉన్నది పాటిస్తారా? బైబిల్ని అయితే పట్టుకొని వస్తారు. ఈ బైబిల్లో ఎంతో మంచి వాక్యాలు ఉంటాయి. ఆ రోజున కూడా వాళ్ళు గుడికి వెళ్ళేది, ప్రవక్తల గ్రంథాలు, లేఖనాలు, ధర్మశాస్త్రాన్ని చదివేది కానీ అందులో ఉన్న సారాన్ని, అందులో ఉన్న ముఖ్యాంశాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. కాబట్టి యేసుక్రీస్తుల వారు శిలువ మీద వేలాడుతూ మాట్లాడిన మొదటి మాట ఏంటిదంటే, తండ్రి వీళ్ళందరూ ఏం చేస్తున్నా వీళ్ళకి తెలియట్లేదు, తెలియకనే నన్ను శిక్ష వేస్తున్నారు. నేనే క్రీస్తునని తెలుసుంటే వీళ్ళు శిక్ష వేసే వాళ్ళు కావచ్చు. తెలియక నన్ను శిక్ష వేస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ క్షమించు తండ్రి అని తను దేవాది దేవుణ్ణి వేడుకున్నాడు. ఏ విషయంలో? ఒక్క సిలువ మరణం విషయంలోనే. అంతకుముందుకు చేసిన వాళ్ళ పాపాలు, అంతకుముందు వేసిన వాళ్ళ దొంగతనాలు, అంతకుముందుకు చేసిన వాళ్ళ నరహత్యలు, అట్లాంటి విషయంలో కాదు. యేసుక్రీస్తు సిలువ వేసిన విషయంలో మాత్రమే యేసుక్రీస్తు వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీళ్ళని క్షమింపుడు అని దేవాది పిల్లలు ప్లీజ్ నాని, పిల్లలు మంచి పిల్లలు కదా, మీరు మాట్లాడుకోపిస్తూ తన శరీరం అంతా దున్నబడింది. ఒంట్లో ఉన్న లాస్ట్ చివరి బొట్టు వరకు పోయింది కిందలో. ఆయనను కొట్టే వాళ్లకు వీపును అప్పగించాడు, తనను తిట్టే వాళ్లకు, ఉమ్మి వేసే వాళ్ళకు తన ముఖాన్ని అప్పగించాడు, తనను పెరికే వాళ్ళకు తనకి ఇట్లా ఫేస్ ని అప్పగించాడు. అన్ని చేశాడు. అన్ని చేసిన చూసి కల్లారా చూసి కూడా వీళ్ళని క్షమించు అన్నాడు. అట్లా మన కోసం ఎవరైనా ప్రాణం ఇస్తారా? ఈ లోకంలో ఎవరైనా ఇస్తారా? ఒక్కడి కొడితే 10 కొడతారు కదా. ఒక్కడి కొడితే ఎన్ని కొడతారు? ఒక్కడి కంటే ఎక్కువనే కొడతారు. కనీసం 2 అయినా కొడతారు ఈ రోజులలో. కానీ మన కోసం, మన చేసిన పాపముల కోసం తనను తాను రిక్తునిగా చేసుకొని నిష్కలంకమైనది అంటే కలంకము లేనిది, పాపము లేనిది, పరిశుద్ధమైనది, నిత్యమైనది తన రక్తపు బొట్టు చివరి వరకు కాచి మనల్ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు మనం నేటి క్రైస్తవులము, మనం అందరము బైబిల్ పట్టుకున్నాం కదా, బైబిల్ను చదువుతున్నాం కదా, బైబిల్ను ధ్యానిస్తున్నాం. మరి మనం ఏం చేయాలి? మనం ఎవరినైనా క్షమిస్తామా? ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి నేను నిలబడి చెప్తున్నా క్షమించాలి, అన్ని చేయాలి అని నేను చెప్తున్నా. నేనే క్షమించలేదనుకో అది కరెక్టేనా? కాదు. అక్కడ కూర్చున్న వాళ్ళు వినే వాళ్ళకంటే చెప్పే నాకు రెట్టింపు శిక్ష ఉంటది. నేను దాకా క్షమించకపోతే, నేను క్షమించు అనే మాట చెప్పుకుంటూ నేను క్షమించలేదనుకో శిక్ష ఉంటుంది. శిక్ష నేను అనుభవించాల్సి ఉంటుంది. విన్న మీకైనా ఒకే వంతు శిక్ష. అయితే మరి
యేసుక్రీస్తు సిలువలో బాధలు అనుభవించుకుంటూ అన్ని చేస్తూ తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కదా, వీళ్ళని క్షమించు అన్నారు కదా. మరి యేసుక్రీస్తు తన నిజ జీవితంలో ఎవరైనా క్షమించాడా?